మీ అందరికీ ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఏంటంటే బాటిల్ తీసుకుని పీచు మిఠాయి ఇచ్చాయని అయితే వెనకాల బండి చూడండి వస్తుంది రిక్షా. ఏముంది మన దగ్గర? ఇదా డబ్బాలో పెట్టావా? బాబా హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నిన్న వీడియో ఎలా ఉంది? బాగుందా? ఈరోజు మన వీడియో ఏంటంటే స్పెషల్గా ఇదిగోండి మంచి ములక్కాయలు తెచ్చామన్నమాట. ఈ ములక్కాయలతో నిలవ పచ్చడి అయితే పెట్టబోతున్నారు. నిలవ పచ్చడినా? అందరూ చాలా చాలా బాగున్నారు. పావని నీ వీడియోలు కూడా చాలా చాలా బాగుంటున్నాయి. మరి పావని ఛానల్ ప్రమోషన్ చేయాలంట. నీకు నేను ప్రమోషన్ చేయాల్సిన పని ఏంటి? పావనికి నేను ప్రమోషన్ చేయాలా? అయ్యి పావనిదే ఛానల్, నాదేం కాదు. నేను నిమిత్తం మాత్రమే మొత్తం కనిపిత్తం బ్లాగ్ చేయడం వెళ్ళిపోవడం అంతే. మిగతాదంతా పావనియే. సరే అయితే ఇంకోండి ఎన్ని ములక్కాయలు తెచ్చానరా? అన్నిటితో చేసేస్తావా? ఒక 6-7 ఉన్నాయండి. ములక్కాయలు మాత్రం చాలా రేట్ ఉన్నాయి. ఒకటి 15 రూపాయలు పెట్టి తెచ్చా పావని. నీకు చెప్పడం మర్చిపోయా కుక్క. సరేనండి, ఈరోజు అయితే లేట్ చేయకుండా మన ములక్కాయ నిలవ పచ్చడి అయితే చేసేసుకుందాం. ఓకేనా? రండి. ఇదిగోండి ఈ చెట్టు ఉంది చూసారా? ఈ రెడ్ కలర్ కాదు, ఈ పక్కన ఈ చెట్టు పావని వేసిందనమాట. ఎప్పుడో నాకు తెలిసి ఒక 5-6 నెలలు అవ్వచ్చు. పనసకాయ చెట్టు ఎంత పెద్దదైపోయిందో చూడండి ఇప్పుడైతే. అలాగే ఇంకోటి కూడా ఉంది, ఇది బతకదు అని చెప్పి అన్నారు. స్టార్ ఫ్రూట్ చెట్టు అనమాట ఇది. ఇదిగోండి ఇది స్టార్ ఫ్రూట్. ఇదంతా చచ్చిపోద్ది బతకదు అన్నారు. బట్ బాగుంది. ఫ్రూట్స్ కూడా వచ్చినాయి దానికి. ఒక 20-30 కాయలు కూడా వచ్చినాయి. కానీ ప్రస్తుతానికి అయితే రావట్లేదు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు చూపిస్తే. ఇంకా పావని అయితే కడగడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసింది. ములక్కాళ్ళు ముందు నీట్గా అయితే శుభ్రం చేసుకుందాం అండి. తర్వాత చూద్దాం ఏం చేస్తారని నాకు తెలీదు. మీకైతే క్లైమేట్ ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే పొద్దున్న రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ అన్నమాట 6, 7, 8 దాకా చలి చంపేస్తుంది. 10 దాటిన తర్వాత మాత్రం ఎండ ర్యాంప్ పడేస్తుంది అనమాట. మామూలుగా కాదు, ఒక మినీ వేసవకాలం కాదు కానీ అంతకు మించే ఉందన్నమాట. దారుణం అనమాట. ఎండ ఇరగదీసేస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. వాతావరణం మాత్రం పొద్దున మాత్రం చలి బీభత్సం. రాత్రి పొద్దున మాత్రం అది వేరే ఇది వేరే. ఇక్కడ పావని ఏమో ఇవి కోసేసి ఆరబెట్టాలంట. అలాగే ఇవి చూడండి, చింతపండు నానబెట్టడానికి నీళ్ళు అయితే కొన్ని మరిగించి అయితే తీసుకొచ్చారు. చింతపండు అయితే నానబెట్టేద్దామండి ఇందులో. ఫస్ట్ చింతపండు ఎలా పడితే అలా కాదండి, ముందు నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు నానబెట్టుకోవాలన్నమాట. ఇలాగా వేడి నీటిలో, మామూలుగా కాదు. ముదురుగా ఉన్నాయా లేతగా ఉన్నాయా? ముదిరి ఉండాలనుకుంటే వీటికి, కాకపోతే కదా లేతగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాగా లేతగా ఉన్నాయి కదా. తీయలే అలా కోసే మామూలుగా నూనెలో ఏగేటప్పటికి బాగానే ఉంటాయిలే. అది కొద్దిగా పొడుగు మొక్కలే కొయ్యరా, మరీ చిన్నవి కాకుండా. మనం కేజీ ములక్కాడలకి చేస్తున్నామండి. ఈ కొలతలన్నీ కూడా నీట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సరేనా? కేజీ ములక్కాయ నిలవ పచ్చడికి. ఓకే, ముందైతే మనం నూనె ఏం లేకుండా అండి, జీలకర్ర, ఇదిగోండి ఆవాలు, అలాగే మెంతులు, ఈ 3 కూడా వేయించుకొని పౌడర్ చేసుకోవాలా? ఈ 3 వేయించుకొని పౌడర్ చేసుకోవాలంటే అండి పావని చెప్పింది. అయిపోయిందా? ఇది అయిపోయింది, పక్క చేసేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి వేయించుకోవాలా? పౌడర్ మాత్రం 3 ఒకటే కదా? 3 కలిపి పౌడర్ కొడతాం. ఓకే, వెల్లుల్లిపాయలు వెలుస్తున్నారు నానమ్మ గారు. నానమ్మకి ఇచ్చేస్తే బయట కూర్చొని. ఇదిగోనమ్మా. ఓకే, ఎన్ని ఉన్నాయి? అయ్యేనా? సరే, మెంతులు కూడా వేగిపోతున్నాయండి. మొత్తం ఆవాలు జీలకర్ర అయితే రెడీ అయిపోయినాయి. మెంతులు కూడా వేపేసుకుంటే పౌడర్ అయిపోయిన తర్వాత చూపిస్తాం మీకు. ఓకేనా? మరి మళ్ళీ మిక్సీ పట్టితే అంత ఎందుకు? రోట్లో నూరుదామా? అయితే చూపించాల్సిందే. ఓకే, లేతకాయలు తెచ్చావు, ముద్రకాయలు తెచ్చుకోమని చెప్తుంది. మనం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఒక రెసిపీ చూపించాలని చేయడమే ఇది. ముద్రకాయలు తెచ్చుకోవాలని ఉండకూడదమ్మా. బాగా ఈ సైజు కాయ బాగా ముద్దురుగా ఉండాలి, సైజు ఉండాలి. లేతగా ఉన్నాయి. ఓకే, ఎంత లేతగా ఉన్నాయి అదండి సంగతి. లేతకాయలు కాకుండా ముద్రకాయలు అంటే తెచ్చుకోండి, గట్టిగా ఉన్నాయి.
అది. ఇది మొత్తం లేతకాయలు తెచ్చావు. సారీ పావని, ఈసారి ఎప్పుడైనా చేస్తున్నప్పుడు మంచి ముద్రకాయలు తెత్తాలి. పక్కాలని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత చూడండి, కొంతసేపు అయితే ఇలాగే ఎండకి నీరు గీరు ఏం లేకుండా ఇలా అయితే ఆరబెట్టేసుకోండి, సరేనా? ఆరిన తర్వాత ఇప్పుడైతే రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం. కళ్ళుప్పు ఏంటి, దేనికి ఇది? పచ్చళ్ళకి. కొంచెం నీరు ఏమన్నా ఉంటే లాగేసిద్ది అనమాట, అందుకే ఇప్పుడు దాకా ఎండబెట్టుకున్నాం, నూరుకుందాం. ఓకే, ఉప్పుతో పాటు అవి కూడానా? ఇదిగోండి రోల్ కూడా ఓపెన్ చేస్తాం, ఇంకా ఒకటొకటి దంచేసుకొని పౌడర్ అయితే చేసుకుందాం. ముందైతే మెంతులు మొత్తం కలిపేసేస్తున్నారా? ఓకే, ముందైతే విడివిడిగా వేపుకున్నారు, మొత్తం కలిపి అయితే వేసేసారు. ఇంకా ఫుల్గా పౌడర్ చేసుకోవడమే దంపేసుకొని. పౌడర్ అయితే చూడండి నీట్గా మిక్సీ కంటే అందంగా అయిపోయింది, మొత్తం నలిపోయింది. ఓకే, తీసేసేయండి దాంట్లోకి, సరిపోద్ది ఇంకా అలాగా. ఇప్పుడు దీంట్లోనే కళ్ళుప్పు కూడా వేసి దంచేసుకుందామండి. మామూలు సాల్ట్ కంటే ఇది కళ్ళుప్పు వేసి దంచుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందంట మన నిలవ పచ్చడి అయితే. కొలతలు కరెక్ట్గా ఉంటాయి, కొలతలు మెయిన్ కరెక్ట్గా ఉంటాయి. అయిపోయింది. ఓకే, బాబ్బా ఇది కూడా మంచి భలే నలిగిపోయింది. తీసేస్తారు, ఇది కూడా తీసేయండి. ఇది కూడా ఒక ప్లేట్లో తీసేద్దామండి, అంతే. ఇదిగమ్మా ఈ పాయలేమో పచ్చళ్ళలో కలుపుకుందాం. ఓకే, ఇవైతే కొంచెం దంచుకొని ముద్ద వేసుకుందాం. ఓకే అంటే అది కావాలి ఇది కావాలంట. ఓకేనా, ముందైతే కొన్ని దంచుకుంటున్నాం, కొన్ని ఏమో పక్కన పెట్టుకున్నాం. దంచుకోవటం అంటే మెత్తగా ఏం కాదులే, అదేలే కచ్చా పచ్చి, అదేలే ఇలా దంచుకుంటే ఓకే అండి, పచ్చడి టేస్ట్ కోసం. ఓకే, మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి వేడి నీటిలో, అదంతా చూడండి ఇలాగా నీట్గా అంతా గుజ్జు ఇలా పిసికేసి ఒకసారి గరిటె తీరా ఇలా రసం అయితే పిండేసుకున్నామండి. పీచు మిఠాయి బండోడు వచ్చాడండి. నానమ్మ ఈ బాటిల్, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటే అవి వేయడానికి అయితే బయటకు వెళ్తుంది. చూద్దాం ఏమెత్తాడు. పీచు మిఠాయి తీసుకుని తినేద్దాం. బాటిల్ తీసుకుని పీచు మిఠాయి ఇచ్చాయని అయితే వెనకాల బండి చూడండి వస్తుంది రిక్షా. అదే అనమాట, ఎప్పటి నుంచో వస్తాడు కదా మనకి, ఇప్పుడు కాదు 2-3 సంవత్సరాల నుంచి వస్తాడండి ఆయన. బాబా ఏంటి సంగతులు? ఫోటో తీస్తున్నా. పీచు మిఠాయి తెచ్చావా? పీచు మిఠాయి తెచ్చావా? ఇంకేం తెచ్చావు? చెక్క కూడా తెచ్చావా? చెక్క అది చెప్తాది ఎదారు అంతా. ఏముంది మన దగ్గర? ఇదా 2 కేజీలు బాటిల్ అయ్యి 2 కేజీ బాటిల్ వేసేది ఎంత? కిలో 5 రూపాయలు. 100 గ్రాములు 40 రూపాయలు. ప్లాస్టిక్ మీద బాగానే వస్తుందిలే బాబాయ్ మీకు, అందుకే సరిపోయింది. ఏది పీస్ మిఠాయి డబ్బాలో పెట్టావా? బాబ్బా మనకి 400 కిలో. ఏది పీస్ మిఠాయా? 300 వేస్తాడు. 100 గ్రాములు 40 కాడికి అమ్మితే 100 రూపాయలు వచ్చి ఫోన్లే. అదేలే నాకు ఇయ్యో ఏందో ఒక్కరు ఇచ్చావు, ఏందో నాకు చెక్క ఇవ్వు. చెక్కండి టీ బాబాయ్. నువ్వు తీసుకో పెద్ద ఇవ్వచ్చుగా. నిన్నే కట్టి 1000 రూపాయలు కట్టి తెచ్చింది నిన్నే. ఏంటి అయ్యా అంత ఇచ్చావు మరి అందరికి. ఏదిరా చెక్క? ఇదిగోండి చెక్క. ఇప్పుడు మన చిన్నప్పుడు తినేవాళ్ళం ఇవి. సూపర్ కదా? ఎలా ఉంది టేస్ట్? బాగుందా? ఇంకో పీచు మిఠాయి కూడా తిను. తీసుకో నేను తింటాను. ఎప్పుడు రెగ్యులర్ గా మా చిన్నప్పటి నుంచి వచ్చేది. ఉంది చెక్క ఉంది. చిన్నది నాకు చిన్నది. ఇదిగోండి చెక్క. ఎవరైనా తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సరేనా? చాలా బాగుంటుంది ఇది మాత్రం.
సూపర్ సూపర్ టైంకి భలే వచ్చాడులే. ఈ సమ్మర్లోనే సమ్మర్లో ఉంటారంట. చాలా బాగుంది. సమ్మర్లో కనబడతారు కదా. బా ఇవి విడిగా బయట అమ్మట్లేదు ఇవి. చాలు ఇంకా. ఇలా బండ్ల మీద ఈ పీస్ మిఠాయిలు ఇలా లూజ్ అమ్మరు, బయట అమ్మిన. ఏది బా కానీ పీచు మిఠాయి వచ్చుని పీచు మిఠాయి ఏంటి అయిపోయిందిగా. తీసేసేయండి అవి ఇంకా. బా పీచు మిఠాయి కూడా సూపర్ ఉంది. ఇంకా పీచు మిఠాయి గొడవ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి చింతపండు పులుసు అయితే తీసుకున్నాం కదా. ఈ గుజ్జు అయితే బాగా ఉడకబెట్టుకోవాలంటే అండి ఆయిల్ వేసుకోవాలంటే 2 స్పూన్లు. గుర్తుపెట్టుకోండి చింతపండు గుజ్జులో కొంచెం ఒక 2 చెంచాలు నూనె అంటే వేసుకుంటే బాగుంటుందంట. సరిపోద్ది ఇంకెలాగా. నూనె వేడి చేసుకొని నీట్గా ములక్కాయలు అయితే వేపేసుకుందాం. ఫస్ట్ అయితే నూనె మరీ హై పెట్టేసుకోకూడదండి, జస్ట్ అలా వేడి అవ్వాలంతే. మరీ హై అయితే ములక్కాయలు మాడిపోతాయి అనమాట, పచ్చంతా లాగాలన్నమాట. అందుకని చెప్పేసి ఇలా కొంచెం వేడెక్కగానే ములక్కాయలు అయితే వేపడం మొదలు పెట్టుకోవాలి మనం. ఇక్కడ చూడండి మనం లేతకాయలు తెచ్చేసాం కాబట్టి అది చూసారా మొత్తం విడిపోయినాయి, ఇలా మొత్తం పగిలిపోయినాయి. అదే ముదురుకాయలు అయితే పగలవన్నమాట. అందుకే మనకి చెప్పింది ములక్కాయ పచ్చడికి ఎప్పుడు లేతకాయలు ఉండకూడదు, ముదురుకాయలు మాత్రమే ఉండాలి. కానీ పర్లేదు, ఒకసారి చూద్దాం ఏమైద్ది. ఇలా పగులుతాయి అంతే. అయిపోయినాయండి చూసారా. నీట్గా ఇలాగా పచ్చి లేకుండా అయితే వేపేసుకోండి. ఎక్కడైనా పచ్చి ఉన్నాయనుకోండి బూజు వస్తుందంట, అర్థమైందా? అందుకని నీట్గా ఇలాగా చిన్న మంట మీద ఎర్రగా మాడకుండా చక్కగా వేపేసుకోండి. ఓకే, అది ఇప్పుడు తాలింపులు అయితే వేసుకోవాలంట. అలాగే ఎండుమిర్చి కూడా, గుంటూరు ఎండుమిర్చి, తాలింపులు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆపుకొని ఇంగువని వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలంట. స్టవ్ ఆపి ఆపేయండి. ఇందాక రోట్లో దంచుకున్నాం కదండి, ఆ ఎల్లుల్లిపాయ ముద్ద అనమాట ఇది. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేయాలంట, వేద్దాం. ఇంగువ అండి లైట్గానే కదా, కొంచెం ఫ్లేవర్ కోసం అంతే ఇంగువ. అది పడిందిలే. అది ఇప్పుడంట ఇదేం చేయాలండి ఇప్పుడు ఒకసారి చెప్పండి. ములక్కాయలు చల్లారాలి, ఈ తాలింపు నూనెతో సహా చల్లారిపోవాలా? ఓకే, ఇదిగోండి పక్కన చింతపండు గుజ్జు ఉంది కదా, ఇది కూడా చల్లారిపోవాలంట. ములక్కాయలు అయితే చల్లారిపోయినాయి అంటండి. ఇప్పుడైతే పచ్చడి అంటే పట్టేసుకుందాం, ఎలా పట్టాలో చూద్దామండి. రెడీ. ఇందాక మనం విడిగా వెల్లుల్లిపాయలు ఉంచుకున్నాం కదండి, ఆ వెల్లుల్లిపాయలు అయితే వేసాము. ఇప్పుడు దంచి పెట్టుకున్న పొడి, ఇందాక దంచిందేనా? మెంతులు, జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి దంచి పెట్టుకున్న పొడి అండి ఇది. నెక్స్ట్ అర స్పూను పసుపు వేసుకుంటున్నాం. ఓకే, అర స్పూను పసుపు. కారం అయితే వేసుకుంటున్నాం. ఇదిగోండి పచ్చళ్ళ కారం మన దగ్గర స్పెషల్. ఈ పచ్చళ్ళ కారం కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేస్తున్నారండి. అలాగే మరి ఉప్పు వేస్తున్నామ్మా. ఈ క్వాంటిటీలు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి సరేనా. కేజీ ములక్కాయ పచ్చడికి ఎంత వేసుకోవాలి, ఏదంత వేయాలి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో వివరంగా ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పేసి కలిపిన తర్వాత నెక్స్ట్ ఇంకా చింతపండు గుజ్జండి, ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా, అదైతే వేసేద్దాం. నీట్గా మొత్తం కలిపేసుకోవడమేనండి ఇలాగా. అది చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా ఉంది చూసారా. చక్కగా నూనె కూడా మొత్తం చల్లారిపోయిందండి. ఇంకైతే వేసేద్దాం దీంట్లో. అది బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఎవరైనా హైజీన్ అనుకుంటే కనుక మీరు గరిటెలతో కలుపుకోండి. అంటే ఇంట్లోనే కాబట్టి మనం ఇలాగే చేసుకుంటేనే బాగుంటుంది. గరిటెలు చేతులతోనే కలపాలి.
అప్పుడే ఇంకా అంతగా అవసరమైతే ఇంకా గ్లౌజ్ వేసుకోవడమే ఇంక ఇంట్లో కలుపుకున్నప్పుడు. బట్ మనమైతే చేతితో కలిపితేనే అది అంతా ఉంటుంది. ఆ నూనె అంతా లాగేస్తుంది, అది నూనె ఎక్కువ అనుకుంటాను. పచ్చడి నిలవ అదే అంత నూనె కంపల్సరీ ఉండాలి. నూనె మరి ములగాలి కదా, ములిగితేనే పచ్చడి ఉన్నటప్పుడు లెక్క. ఆహా, అయిపోయింది మొత్తం అంతా కూడా. ములక్కాయ పచ్చడి, ములక్కాయ నిలవ పచ్చడి. ఇంకోండి ఒక బుల్లి జాడీ ఉంది ఇక్కడ, అలాగే ఒక పెద్ద సీసా ఉంది. ముందు పెద్ద సీసా నింపేసి ఆ తర్వాత ఏమన్నా మిగిలితే అప్పుడు ఈ బుడ్డ జాడీలు వేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఇది నింపేద్దాం నీట్గా. ఈ పచ్చడి సంవత్సరం పైనే నిల్వ ఉంటుందంటండి. అంటే తడి గట్ట తగలకుండా ఉంటే నీట్గా మనం పెట్టుకున్నట్టు జాడీలో కానీ ఏదైనా గాజు సీసాలో కానీ నీట్గా పెట్టుకుంటే తడి తగలకుండా సంవత్సరం పైనే ఉంటుందంట. ఓకే, నాకైతే నోరు ఊరిపోతుందండి ఇక్కడ కలుపుతూ ఉంటే. నేను సాధారణంగా పెద్ద ఎక్కువ పచ్చళ్ళు తిన్నా కానీ నోరు ఊరుతుంది ఈ ప్రాసెస్ అంతా చూస్తూ ఉంటే. అబ్బా, వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఒక 3-3.5 గంటల తర్వాత మన కేజీ సంవత్సరం నిల్వ ఉండే ములక్కాయ నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మొత్తానికి అయితే ఇంత అయింది. ఒక పెద్ద డబ్బా ఒక చిన్న జాడీలో సగం అయితే వచ్చింది. ఇంకా కొంచెం దీంట్లో అయితే ఉంచుకున్నాం. ఎందులో అయితే కలిపాము అందులో. ఇప్పుడు పావని ముద్దలు కలిపి పెడతాదంట. టేస్ట్ చూసేద్దాం మరి ఎలా ఉంది ఏంటనేది. అసలు అంతా ఒక ఎత్తు అయితే ఇది మాత్రం ఫైనల్ ఘట్టం మాత్రం నెక్స్ట్ లెవెలే. బాబ్బా, మంచి కలర్ఫుల్. మామేంటి కోళ్ళని కొడుతుందా? కోళ్ళని కొట్టుకుంటుందండి పాపం. అది పచ్చడి చేసింది పట్టిందంతా ఒకళ్ళు లాస్ట్ తినిపించేది నేను అన్నట్టుంది. అరే టేస్ట్ చేయి. నాకైతే ఇందాక నుంచే నోట్లో లాలాజలాలు వచ్చేస్తున్నాయి. కళ్ళకద్దుకో బాబ్బా, వాసనకే నువ్వు తింటలే. భలే ఉంది. ఇంకా ఊరితే ఇంకా బాగుంటుంది. మడత ఇప్పుడు కొత్త పచ్చడి కాబట్టి కొంచెం ఘాటుగా గట్ట ఉంటుంది. ఇంకా ముక్కకు కూడా పట్టాలి. ఇంకో 2 రోజులు అయితే అదేంటి గుజ్జదంతా బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడే టేస్ట్ తింటా ఉంటే మంచి కమ్మగా ఉంది. ఇంకో ముద్ద పెట్టి ములక్కడ పెట్టి అర్జెంట్గా చెప్తా. ములక్కాడ కూడా ఇప్పటికంటే ఊరితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి కలుపుకుంటే ఇంకా వేపచ్చాం. బాగుందా? వేపచ్చం ములక్కడ అయితే తింజుడు ములక్క వాళ్ళు బా. ములక్కాడ కూడా బాగుంది. అంటే అమ్మ ఏం చేసిందంటే సన్నటి సెగ మీద పచ్చంతా పోయేంత వరకు స్లోగా వేపించి, చాలామంది వేపుకోద్దు అంటారు కానీ పచ్చంతా పోవాలి, లోపల కొంచెం ఉడకాలి, ప్లస్ ఇది మాడిపోకూడదు. అంతా మనం తయారు చేసే పద్ధతిలోనే ఉంటుంది ఏదైనా కానీ. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్ అంతే. మమ్మల్ని మేము పొగుడుకోవడం కాదు కానీ సూపర్ ఉంది. మీ అందరికీ ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ మనం డిస్క్రిప్షన్లో ఏదైతే ఇచ్చామో, ఎలా అయితే క్వాంటిటీ ఇచ్చామో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా పచ్చడి అయితే వస్తుంది. ఓకేనా? గుజ్జు కూడా అంటే మీరు మన వీడియోస్ చూసారు కదా, బాగా ఎగరేసుకుంటే అసలు ఆ గ్రేవీయే రాదు. మీకు ఎంత మంచి గ్రేవీ వచ్చింది. కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని ఆ చింతపండుని ఉడికించుకొని ఆ గుజ్జు వచ్చేటట్టు మనం ఎలా అయితే చూసాం యాజ్ తీసుకొని బాగా దగ్గరగా చేసేసుకొని గట్టిగా అలా చేసుకోకండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. చూసారు కదండి మన ఈ వీడియో. ములక్కాయ నిలవ పచ్చడి అయితే నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకొక 2 రోజులు అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది. మరి ఎలాగో మళ్ళీ డైలీ వీడియోస్ మొదలు పెట్టేసాం, మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. కరెక్ట్గా షార్ప్ మార్నింగ్ 8-1కి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరేనా? రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.